హౌస్ ఆఫ్ ద లార్డ్. ఒకవేళ తీర్పే కనుక స్టార్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పనా? దేవుడు న్యాయవంతుడు. 2, దేవుడు ఎవడు పడితే ఆడితో మాట అనిపించుకోడు. ముందు మీ వాళ్ళకి చెప్పుకో, మా మీద పడుతున్నావు అని అనిపించుకునేంత బలహీనంగా దేవుడు ఉన్నాడు. ఆ లోలను సరి చేసుకునే బయటకు వస్తాడు. అసలు అందులో ఛాన్స్ ఏం అక్కర్లా. మా మీద పడిపోవటం కాదు, మీ వాళ్ళు ఎట్లా తెచ్చారు, వాళ్ళు తినకున్నారా, వాళ్ళు బాగున్నారా, ముందు వాళ్ళని చెప్పు అని ఎవడితోనైనా చెప్పించుకునే పరిస్థితి నా దేవునికి ఉండదు. చిచ్చి, చంద్రుడికో నూలు పోగు, ఎవరికైనా ఓ మచ్చ అంటారు. ఛాన్సులు యేసు ప్రభువులో మాత్రం ఉండదు. ఆయనలో వెలుగుండెను, ఎంత మాత్రము చీకటి లేకుండెను. ఎంత దేదీప్యமான వెలుగుల వెనక కూడా కాస్త నీడ ఉంటుంది. వ్యవహారిక భాషలో చిన్న నీడ, ఏ నీడ ఉండదు. నేను ఒకసారి సరదాగా రాశాయి, యేసు దగ్గర క్రీడలు లేదు, స్త్రీ నీడ అసలే లేదని రాశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ నీడ లేదు, ఆయన నీడే ప్రపంచానికి దిక్కు. ఏదో ఒక నీళ్ళలో మెల్లిగా షెల్టర్లో ఎవడో షీల్డ్ చేస్తే అందులో బతకాల్సిన కర్మ నా యేసయ్యకి లేదు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోలేదు. ఆ సమాధిని మార్గంగా, మరణాన్ని మార్గంగా చేసుకుని మృతుల లోకానికి వెళ్ళి మరణం యొక్క పాతాళం యొక్క బలము గలవాన్ని నశింపజేసి మరణం యొక్క పాతాల యొక్క తాళం లాక్కని మరణమా అంటూ గర్జన చేసి దర్జాగా బయటకు వచ్చేసిన రకం యేసు.